సేవకుడు ఏదైనా మాట చెప్పినప్పుడు దాన్ని పాటించడం నేర్చుకోవాలి. ఎందుకంటే సేవకుడు దేవుని పరిచర్య నిమిత్తం, అంటే అనేక మందిని దేవునిలో స్థిరపరచడానికి, అనేక మందిని వాక్యంలో బలపరచడానికి తన స్వార్థపూరితమైన జీవితాన్ని విడిచిపెట్టుకుని దేవుని చేత పోషించబడడానికి దేవునిలోకి వస్తాడు. సేవకుడి మాటని మనం చాలాసార్లు లైట్ గా తీసుకుంటాం. జాబ్ లో మన బాస్ చెప్పిన మాట ఎంత సీరియస్ గా తీసుకుంటామో సేవకుడు చెప్పిన మాట అంత లైట్ గా తీసుకుంటాం. కానీ సేవకుని మాటలో ఆ క్రమంలో మనం నడుచుకోగలిగితే మన ఆశీర్వాదములు చాలా గొప్పగా ఉంటాయి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనా మా పత్రిక వలనైనా మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. ఆ విధులు అన్న మాటకి కింద ఫుట్ నోట్ లో పారంపర్యములు అని చెప్పాడు. అంటే కాపరి ఏదైతే కొన్ని డిసిప్లినరీ యాక్షన్స్ ఏవైనా చెప్పినప్పుడు, ఏదైనా ఇవి పాటించాలి, ప్రార్థన ఇలా చేయండి, వాక్యం ఇలా చదవండి, ఇలా నుంచోండి, చేతులు పైకెత్తండి, మీ దశంభాగమును దేవునికి అప్పగించండి, దేవుని పరిచర్య జరుగుటకు మీ కానుకలను దేవుని సన్నిధికి అప్పగించండి అని చెప్పి ఎప్పుడైతే సేవకుడు కొన్ని నియమాలు నియమిస్తాడో ఆ నియమాలు కరాఖండిగా మనం పాటించగలగాలి. అప్పుడే ఆ సంఘము బలాభివృద్ధి పొందుతుంది. సేవకుడు చెప్పిన మాట మనం ఎందుకు వినాలే అని చెప్పి సేవకుని మాటకి మనం ఎప్పుడైతే ఎదురు వెళ్తామో దేవుని శరీరంగా కాకుండా లోకానుసారమైన వ్యక్తులుగా మనం ఉంటాం. సేవకుని చెప్పిన విధులకు తగినట్టుగా జీవిస్తున్నామో లేదో మనల్ని మనం పరీక్షించుకుని గొప్పగా ఆశీర్వదించబడదాం. గాడ్ బ్లెస్ యూ.